హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఈరోజు వచ్చేసి దోస దెబ్బల పచ్చడి నూరుతున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముందుగా పల్లీలని దోరగా వేయించుకొని పల్లీలు మెత్తగా మెదిగాక పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి, ఉప్పు వేసి దంచాను. తర్వాత దోసకాయ ముక్కలు ఒక హాఫ్ వేసేసి ఈ విధంగా కచ్చాపచ్చిగా చేసుకొని పచ్చడి తాలింపు వేసుకుంటే భలే ఉంటుంది. నాకైతే పచ్చడి నోరు ఊరిపోతుందండి. మీకు ఎలా ఉందో కానీ పచ్చడి తాలింపు వేసుకోకుండానే తినాలనిపిస్తుంది. పచ్చడి తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నచ్చుతుంది. మన ఛానల్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను కొంచెం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా హస్బెండ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు పచ్చడి. ఏమండి, టేస్ట్ చూడండి. ఎలా ఉంది నిజంగా చెప్పాలి. సూపర్, అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా ఉట్టిదే సూపర్గా ఉంది. నేనైతే టేస్ట్ చూశాను. మామూలుగా మనం ఈ పచ్చడి కొంచెం వేడి వేడి అన్నం వేసుకొని ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది పచ్చడి. చాలా బాగుంది. అసలు ఉట్టిదే తినాలనిపిస్తుంది. ఈ దోసకాయలు కూడా వేసేసి మనము పచ్చడి తోడుకుందాం. అద్దరిపోయిందయ్యా. ఇంకా ఇందులో వేడి వేడి అన్నము వేసుకొని ఇంకా నూరక్కర్లేదండి, ఆగండి. ఆ ప్లేట్ పట్టు, రోట్లో అన్నం వేసుకొని తిన్నాం. అది ఇవ్వండి, ప్లేట్ ఇవ్వండి పచ్చడి పెడతానికి. ఫ్రెండ్స్, చిన్నప్పుడు అయితే మేము ఈ రోట్లోనే అన్నం వేసి నూరిన తర్వాత 2 ముద్దలు తినేవాళ్ళం. భలే ఉండేది. మీకు మీరు ఎప్పుడైనా తిన్నారండి అట్లా? ఎందుకు తినలేదు? నేను పెట్టాను ఒకసారి వీడియోలో, గుర్తులేదు మీకు. అది ఎవరైనా కానీ అన్నం ఉందా, ఉంటే తీసుకురండి తిన్నాం. రోలుకు కూడా ఉంది ఈ బండకి. ఫ్రెండ్స్, ఇలాంటి అనుభవాలు మన జీవితంలో ఎన్నో ఉంటాయి. మంచి గుర్తులు అన్నమాట ఇవి. భోంచేద్దాము, ఈ రోట్లో అన్నం పెట్టుకొని భోంచేద్దాం ఫ్రెండ్స్. మీరు కూడా మాతో పాటు కలిసి తిందురు కానీ. ఆగండి, కొంచెం ఒక్క నిమిషం వెయిట్ చేయండి. రైస్ తేండి. ఏమండి ఫ్రెండ్స్, రండి ఫ్రెండ్స్, భోంచేద్దాం. రైస్ తెచ్చారు మా హస్బెండ్. ఇక్కడైతే నమాజ్ చదువుతున్నారు. ఎందుకంటే ఈరోజు రంజాన్ పండుగ ఉంది కాబట్టి రంజాన్ సందర్భంగా అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు అండి. మాకు కూడా